జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. టైం తక్కువ ఉందని రమణారెడ్డి అన్న చెప్పిండు. నిజంగా కూడా అక్కడ వాళ్ళు లంచ్ చేయకుండా వెయిట్ చేస్తున్నారు కనుక నేను పోవాలి. గౌరవనీయులు, సభాధ్యక్షత వహిస్తున్న సీనియర్ నాయకులు, మాజీ చీఫ్ విప్ పెద్దలు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, మన మాజీ శాసనసభాపతి, సీనియర్ నాయకులు, శాసన మండలి సభ్యులు పెద్దలు మధుసూదనాచారి గారు, మీ అందరి ఆశీస్సులతో మన కాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ యువకుడు రాకేష్ రెడ్డి గారు, సోదరిమణి గండ్ర జ్యోతి గారు, రాణి గారు, జ్యోతి గారు, శోభ గారు, గౌరవనీయులు మిత్రులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, సమ్మారావు గారు, డాక్టర్ సుధీర్ గారు, వాసుదేవ్ రెడ్డి గారు, రాజిరెడ్డి గారు, వేదిక మీద ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులు, గ్రాడ్యుయేట్ మిత్రులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మా పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో నా మనవి, ఈ ఎన్నిక మనకు చాలా ప్రతిష్టాత్మకం. మొదటి నుంచి కూడా ఈ సీటు మనమే గెలిచినాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. గతంలో మీరు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించారు. రాజేశ్వర్ అన్న గెలుపు వృధా కాలేదు. రాజేశ్వర్ రెడ్డి గారిని 2 సార్లు గెలిపిస్తే కూడా ఆయన నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం, ఉపాధ్యాయుల కోసం, ఈ ప్రాంత కార్యకర్తల కోసం అందుబాటులో ఉండి చాలా కష్టపడి పల్లా రాజేశ్వర రెడ్డి గారు పనిచేశారు. మరి ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు కూడా వారి బాటలో కేసీఆర్ గారి నాయకత్వంలో మంచిగా పనిచేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి మన రాకేష్ రెడ్డి గారు. ఆయన బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్, అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్ చేసినాడు. చాలా చక్కగా మాట్లాడగలుగుతాడు, విషయ పరిజ్ఞానం ఉంది, అవగాహన ఉంది. రేపు శాసన మండలిలో మీ అందరి సమస్యల మీద గలం విప్పే సత్తా ఉన్నటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి గారు. ఎట్లయితే రాజేశ్వర్ రెడ్డి గారిని గెలిపించుకున్నామో మనం ఇప్పుడు రాకేష్ రెడ్డి గారిని కూడా గెలిపించుకునే బాధ్యత బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మీద ఉన్నది. మన అన్నగారు చెప్పారు, రమణారెడ్డి గారు ఏమన్నారంటే మా దగ్గర 14,000 ఓట్లు ఉన్నాయన్నారు. దయచేసి మీ అందరితో నేను కోరేది, మండల పార్టీ బాధ్యులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, గ్రామ శాఖ అధ్యక్షులు కానీ, మీ ఊర్లో ఎంతమంది ఉన్నారో ఆ లిస్టు తీసుకొని ప్రతి ఓటర్ను కలవండి. ఒకవేళ ఆ ఓటర్ గ్రామంలో లేకపోతే ఫోన్ చేయండి, కన్విన్స్ చేయండి. 27వ తారీఖు నాడు వాళ్ళందరూ వచ్చి రాకేష్ రెడ్డి గారికి ఓటేసేదాకా మీరు నిద్రపోకుండా పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సో మీ ఊర్లో ఎన్ని ఓట్లున్నాయి? 50 ఓట్లున్నాయి. అందులో మన పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు, న్యూట్రల్స్ ఎవరు, ఇతర పార్టీ వాళ్ళు ఎవరు, ఆ ఓట్లను ఏ రకంగా మనం రాబట్టాలనో ఒక ప్రణాళికబద్ధంగా మీరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క 4 రోజులు కష్టపడండి. అంటే మార్పు ఎక్కడో ప్రారంభం కాదు, మార్పు మేధావులతోనే ప్రారంభం కావాలి, విద్యావంతులతోనే ప్రారంభం కావాలి. మార్పు మార్పు అన్న కాంగ్రెస్ నీటేందో బయటపడ్డది. అంతా తుస్సుమన్నది, బస్సు తప్ప అంతా తుస్సే, ఏమీ లేదు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు, అయినా ఒకటన్నా? ఎన్ని అబద్ధాలు ఆడుతుండ్రు? 6 5 అయిపోయినాయి అంటున్నారు. రాహుల్ గాంధీ వచ్చి 6కి 6 అయిపోయినాయి అంటుండు. ఇక ఆయనకు ఎంత అవగాహన ఉందో మనకు అర్థమవుతా ఉంది. మొదటి గ్యారంటీ, మొదటి మాట, అక్కా చెల్లెళ్లకు అభయహస్తం. మీ అందరికీ 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. వచ్చినాయా? మహిళలకు 2,500 మహామోసం. రెండవ హామీ వాళ్ళు ఇచ్చింది, రైతులకు 7,500 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు. వచ్చిందా? వడ్లకు 500 బోనస్ అన్నారు. వచ్చిందా?
కౌలు రైతులకు 15,000 అన్నారు, వచ్చిందా? సో రెండవ హామీ కూడా అమలు కాలేదు. మూడవ హామీ పేదలకు 250 గజాల ఇళ్ల స్థలం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఒక్కలకంటే వచ్చిన అదే భూపాలపల్లిలా. మూడవది కాలేదు. నాలుగవ హామీ వాళ్ళు ఇచ్చింది 2,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తామన్నారు. అయిందా? నాలుగవది కాలేదు. ఐదవ హామీ వాళ్ళు ఇచ్చిన ఐదవ హామీ నిరుద్యోగ భృతి 2,500 ఇస్తాం, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తాం, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం. అమలైందా? ఐదవది కాలేదు. మరి ఏం చేసిండ్రు? ప్రచారం మాత్రం 6 అయిపోయినాయి అని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రేపు మరి మార్పు విద్యావంతుల్లో ప్రారంభం కావాలంటే విద్యార్థులతో, మేధావులతో, నిరుద్యోగులతో, ఉద్యోగులతోనే ఈ మార్పు ప్రారంభం కావాలి. అందువల్ల ఈ విషయాలు మీరు చెప్పండి దయచేసి. ఇవాళ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎవరిని మోసం చేయలే కాంగ్రెస్ పార్టీ? విద్యార్థులకు మోసం, ఉద్యోగులకు మోసం, నిరుద్యోగులకు మోసం, అందరినీ మోసం చేసిండ్రు. ఇవాళ విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల భరోసా కార్డు ఉత్తరే అయిపోయింది. నిరుద్యోగులకు ఏం చెప్పిండ్రు? జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, 2 లక్షల ఉద్యోగాలు చేస్తామన్నారు, అప్లికేషన్ ఫీజే లేకుండా చేస్తామన్నారు. ఇవాళ ఉద్యోగాలకు అప్లై చేస్తే టెట్ ఫీజు 400కి 2,000 రూపాయలు చేసిండ్రు. టెట్ ఫీజు పెంచిండ్రు, దరఖాస్తుల ఫీజులు పెంచిండ్రు, జాబ్ క్యాలెండర్ పత్తా లేకుండా పోయింది. ఇవాళ వరకు ఒక జాబ్ క్యాలెండర్ ఉన్నది. మన బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, సర్టిఫికెట్లు వెరిఫై చేసి అన్నీ రెడీ చేసి పెట్టిండ్రు. ఈయన ఇచ్చింది కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ తప్ప ఏ నోటిఫికేషన్ కూడా ఇయ్యలే. వెనకటికో సామెత ఉండేది, వంటంతా వండి పెట్టినాకే ఎవడో వడ్డించడానికి వచ్చిందట. వాడు వడ్డించడానికి వచ్చి అంతా నేనే చేసిన అన్నాడట. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉంది. నోటిఫికేషన్ ఇచ్చింది మనము, పరీక్ష పెట్టింది మనము, ఫలితాలు ఇచ్చింది మనము, సర్టిఫికెట్లు వెరిఫై చేసింది మనము. కేవలం నువ్వు వడ్డించడానికి కూలికి వచ్చినట్టు వాళ్ళు వస్తారు కదా వడ్డించడానికి, వాళ్ళు ఏమంటాం? వెయిటర్స్. వాళ్ళు వడ్డించినంత మాత్రాన్ని అంత నాదే అంటే నడుస్తుందా? ఇవాళ మొత్తం అన్ని పరీక్షలు పెట్టి నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆర్ అయితే, మీరు ఇచ్చింది కేవలం అపాయింట్మెంట్ ఆర్డరే. మీ గవర్నమెంట్ వచ్చినాక జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడుగుతా ఉన్నా. ఆ రోజు పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. ఫ్రంట్ పేజీలో జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఈ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఏమైంది జాబ్ క్యాలెండర్ అడుగుతా ఉన్నా. ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. 6 నెలలు అయిపోయినా కొత్తగా మీ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఇచ్చిన 30,000 అవి కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు తప్ప మీరు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. అంటే విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం. ఇలా ఉద్యోగస్తుల్ని కూడా మోసం చేసినారు, ఉద్యోగస్తులకు అన్యాయం చేసినారు. వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? మేము రాగానే 3 డిఏలు ఇస్తామన్నారు. ఏమైనాయి 3 డిఏలు? 3/4 డిఏ వచ్చింది. జూలై వస్తే 5వ డిఏ రాబోతున్నది. 4 డిఏలు ఇలా ఉపాధ్యాయ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయి. 4 డిఏలు అంటే సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు ఉపాధ్యాయ ఉద్యోగులకు వచ్చే డబ్బది. ఇవాళ డిఏలు ఇస్తలేదు. ముఖ్యమంత్రి గారు ఆయనే మీటింగ్ పెట్టిండు. మార్చి నెలలో మీటింగ్ పెట్టి రేపు కేబినెట్ మీటింగ్ ఉంది, ఎలక్షన్ కోడ్ రాకముందే మీ డిఏలన్నీ ఇస్తాను మాట ఇచ్చి మాట తప్పిండు. మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పిండు, ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టి మాట తప్పిండు. ఇవాళ ఉద్యోగస్తులకు 4 డిఏలు ఇవ్వకుండా మొండి చేయి చూపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉపాధ్యాయులు కూడా ఆలోచించాలి. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మొన్న నారాయణ్ ఖేడ్లో ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ చేసిండ్రు. విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుల మీద అమానుషంగా లాఠీ చార్జ్ చేసి ఇవాళ గురువులను అవమానపరిచినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల ఇవాళ అన్ని వర్గాలు కూడా తీవ్రమైన నిరాశ ఉంది. ముఖ్యంగా మన భూపాలపల్లి ప్రాంతం గ్రామీణ ప్రాంతం. అందరం రైతు బిడ్డలమే, అందరము రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే.
ఇవాళ రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఇందాక రమణారెడ్డి గారు తీసుకుపోతే కమలాపూర్ గ్రామం పోయినాను. అక్కడ చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. మల్లికాంబ అనే మహిళా రైతు 15 రోజుల నుంచి వడ్లు ఎండబోసినాం, కొనే దిక్కు లేదని పాపం 2 కళ్ళల్లో కళ్ళ నీళ్లు పెట్టుకుంటే ఆమె నీళ్ళు ఆగుతలేవు, కళ్ళల్లో ఏడుస్తూ ఉండే మల్లికాంబ గారు. ఆమెను ఊరుకోబెట్టే కూడా పాపం ఆమె గుండె దడతోని బాధపడుతున్నటువంటి పరిస్థితి చూసాం. ఈ ప్రభుత్వం కనీసం వడ్లు కొనడం కూడా చేతకాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఆలోచించండి. రైతుల దగ్గర బోనస్ గురించి మాట్లాడితే వీని ముఖం బోనస్ ఏడిస్తాడు సార్, వడ్లేగా ఉండలేడు అని మాట్లాడుతున్నారు రైతులు. అంటే అంత బాధ ఇలా రైతులు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. కనీసం రైతులకు 7,500 రైతు బంధు లేదు, బోనస్ లేదు, కౌలు రైతుల్ని పట్టించుకోలేదు, వ్యవసాయ కూలీల్ని పట్టించుకోలేదు, 2 లక్షల రుణమాఫీ అటే పోయింది, ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. కనీసం కరెంట్ అన్న చక్కగిచ్చిందంటే కేసీఆర్ ఉన్నటువంటి కరెంటు కూడా ఇవాళ రైతులకు వచ్చే పరిస్థితి లేదు, వడ్లు కొనే పరిస్థితి లేదు. అందువల్ల మనం అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళం. రైతుల పిల్లలు ఇవాళ చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉంటారు, రైతుల్లో కూడా గ్రాడ్యుయేట్స్ ఉంటారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రైతులతోని పిల్లలకు చెప్పియాలి, మా ఉసురు పోసుకున్న రేవంత్కు బుద్ధి చెప్పాలని చెప్పి రైతుల చేత వాళ్ళ పిల్లలకు ఫోన్ చేయించి ఒట్టు పెట్టించుకోవాలి, మాకే ఓటేయమని చెప్పి మాట తీసుకొని విధంగా కూడా మీరు కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మాట్లాడండి. ఒకవేళ ఆ గ్రాడ్యుయేట్ ఊర్లో లేకపోతే తల్లిదండ్రులను కలవండి, వాళ్ళ ద్వారా పిల్లలకు ఫోన్ చేయించండి. పిల్లలకు తోని మాట తీసుకొని ఈసారి రాకేష్ రెడ్డి కోటేస్తాం, బీఆర్ఎస్ పార్టీ కోటేస్తామనే విధంగా మీరందరూ కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. 4-5 రోజులు దయచేసి ఏదో మీటింగ్లో విన్నాం పోయినట్టు కాదు. మీ ఊరు లిస్ట్ దగ్గర పెట్టుకోండి. మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో ఒక్క ఓటన్నా ఎక్కువ వచ్చేటట్టుగా రాకేష్ రెడ్డి గారి కోసం, మన పార్టీ కోసం మనం కష్టపడాలి. 3 ఉంది. మీరు పోయి అడిగితే మాత్రం ఓటు మనకు గ్యారంటీ పడుతుంది. అడగకపోతే అడగలేదు కదా అనుకుంటారు వాళ్ళు, కానీ అడిగితే మాత్రం మనకే వేస్తారు. కాంగ్రెస్ మీద అయిపోయింది. కాంగ్రెస్ మీద ప్రజలకు భ్రమలు తొలగిపోయినాయి. మొన్న అసెంబ్లీలో మేము అడిగినాం, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారా? మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగితే పట్టుకొని అడిగినాం, ఏమైంది 4,000 నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు అని అడిగితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క నిండు అసెంబ్లీలో లేచి ఏమంటాడంటే, మేము నిరుద్యోగ భృతి ఇస్తామని 6 గ్యారంటీల్లో కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదు అని చేతులెత్తి. ఎంత దుర్మార్గం! ఎలక్షన్లప్పుడు ప్రియాంక గాంధీతో చెప్పించారు, రాహుల్ గాంధీతో చెప్పించారు, రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో చెప్పాడు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. గెలిచి గద్దెనెక్కంగానే నిరుద్యోగ భృతి ఇచ్చేదే లేదని చేతుల్లో పట్టిండ్రు. ఇవాళ మరి ప్రతి నిరుద్యోగ యువతి యువకులు ఆలోచించాలి, నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదు అని. ఇవాళ నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్కు మీ ఓటుతో గుణపాఠం చెప్పాలి, కనునిప్పు కలిగించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఒక్కొక్క హామీ చేతులెత్తిండ్రు. మొన్న అసెంబ్లీలో నిరుద్యోగ భృతి మీద చేతులెత్తిండ్రు. నిన్న కేబినెట్ మీటింగ్లో వడ్లకు బోనస్ విషయంలో చేతులెత్తిండ్రు. ఏమంటున్నారే, సన్న రకం వడ్లకే బోనస్ ఇస్తారట. మన రాష్ట్రంలో 95 పైసలు దొడ్డు వడ్లే పడతాయి, సన్నాలు 5 పైసలే. ఆ 5 పైసలు సన్నాలు కూడా ఎందుకు పడతాయంటే ఇంటి మందం తిండి గింజల కోసం పెట్టుకుంటారు. 4 దొయ్యలో 5 దొయ్యలో ఇన్ని వడ్లు పట్టించుకుంటే ఏడాది దాకా ఇంట్లో ఉంటాయి బియ్యం అని ఈ ఇంటి మందం పెట్టుకునేటివే సన్న వడ్లు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వడ్లకు బోనస్ మీద కూడా మోసం చేసింది. బోనస్ బోగస్ అయిపోయింది. బోనస్ మాటలు బోగస్ మాటలు అయిపోయినాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగ యువతకు మోసం జరిగితే మరి ఇక్కడ పోటీ చేస్తున్న ప్రశ్నించే గొంతు అంటుండు కదా, ఏడవేయండి మల్లన్న. మరి అసెంబ్లీలో మరి నిరుద్యోగ భృతి ఇచ్చేదే లేదు, మేం మాటనే ఇయ్యలేదు అన్ననాడు తీన్మార్ మల్లన్న గొంతు ఎందుకు మూగబోయింది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ ప్రశ్నించే గొంతు మాట్లాడలేదు అని నేను అడుగుతా ఉన్నా. పొద్దున్నే వీడియోలు చూపిస్తావు కదా, మరి పాత వీడియో రేవంత్ రెడ్డిదో ప్రియాంక గాంధీ మీటింగ్ పెట్టి ఆనాడు మాట ఇచ్చినవెట్లా, ఇవాళ అసెంబ్లీలో తప్పినవెట్లా అని ప్రశ్నించే గొంతు మాట్లాడాలన్నా వద్దా?
మరి ఈ గొంతు మూగబోయిందంటే నువ్వు ఇలా అధికార పార్టీకి తొత్తుగా మారినవు, నిరుద్యోగ యువతను వదిలేసినావు కనుక ఇలా ఈ నిరుద్యోగ యువత నీకు బుద్ధి చెప్తారు. రేపు మా ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. రాకేష్ ఆయన ధైర్యస్తుడు, గట్టిగా పోరాటం చేయగలుగుతాడు, విద్యావంతుడు. ఇవాళ మా వాసుదేవరెడ్డి లాంటి ఉద్యమకారులు కూడా రాకేష్ రెడ్డి గెలుపు కోసం ఇవాళ అద్భుతంగా అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. అందులో మీరు కూడా ఈ 4-5 రోజులు కష్టపడండి. ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఆ ఊర్లో ఓటర్ లేకపోతే ఫోన్ చేయండి, వాళ్ళ బంధువులు ఉంటే కలవండి, బంధువుల ద్వారా కూడా ఫోన్ చేయించండి. ఉపాధ్యాయుల దగ్గరికి పోతే ఇలా వాళ్ళు బాధలనే ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులైనా ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసే ఉపాధ్యాయులైనా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే మా డిఏలు రాలేదు, మా పిఆర్సీ పట్టించుకోలేదు, మా ప్రమోషన్లు లేనే లేవు, మాకు ఉపాధ్యాయుల మీద లాఠీచార్జ్ చేసిండ్రు అని ఇలా ఉపాధ్యాయులు కోపంగా ఉన్నారు. మీరు అడిగితే తప్పకుండా మీకే ఓటేస్తారు. ఉద్యోగస్తుల దగ్గరికి పోతే వాళ్ళు కేసీఆర్ గారిని యాద్ చేసుకుంటుండ్రు. ఇలా కేసీఆర్ ప్రభుత్వం 73% ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చిన ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా 113% ఉద్యోగ ఉపాధ్యాయుల వేతనాలు పెరిగినాయంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే 113% పెరిగినాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక ₹1 కూడా జీతం పెంచలే. బకాయి పడ్డ 4 డిఏలు కూడా పెండింగ్లో పెట్టి ఉద్యోగస్తులకు అన్యాయం చేసింది కనుక ఇలా ఉద్యోగులు కూడా మనకు ఓటేసి వాళ్ళ బలమేందో కాంగ్రెస్ పార్టీకి చూపించాలనుకుంటున్నారు. మీరు పోయి కలవండి, వాళ్ళు తప్పకుండా మీకు మద్దతు ఇస్తారని చెప్పి మనం చేస్తూ ఉన్నా. సో ఇట్లా ఎవరి దగ్గర పోయినా నిరుద్యోగ యువత అయినా గ్రాడ్యుయేట్లైన రైతులైనా అందరూ కూడా మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, వాళ్ళకు 2500 మహాలక్ష్మి అన్నారు. మహాలక్ష్మి కాస్త మహామోసం అయిపోయింది. మహిళా గ్రాడ్యుయేట్లు ఇవాళ మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ప్రతి విషయం అర్థమయ్యేటట్టు చెప్పండి, మద్దతును స్వీకరించండి. మరి 27వ తారీఖు నాడు పోలింగ్కు ఓటింగ్కు అందరినీ తెప్పించడం కూడా పెద్ద ఛాలెంజ్. తక్కువ మంది ఉంటారు. ఊరు మొత్తం మీద ఆడిద్దరు అన్నట్టు 40-50 మంది ఉంటారు. కొంతమంది బయట ఉంటారు, వరంగల్లో, జనగాంలో, హైదరాబాద్లో, ఇంకా ఖమ్మంలో, కరీంనగర్లో ఉంటారు. వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళందరినీ కూడా మనం తెచ్చుకోవాలి. ఇలా సింగరేణి కార్మికులు రాజిరెడ్డి గారి నేతృత్వంలో సింగరేణిలో ఉండే గ్రాడ్యుయేట్ ఓటర్ల కోసం మరి ఆ టీం కూడా కష్టపడి పనిచేయాలి. తప్పకుండా రాబోయే రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ మన యూనియన్ను బలోపేతం చేసుకుంటాం, కార్మికులకు అండగా నిలబడతాం, కార్మికులకు అన్ని రకాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీ అండదండల్ని భవిష్యత్తులో తప్పకుండా అందిస్తాం. మీరు కూడా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎందరున్నారో టీజీబీకేఎస్లా గట్టిగా తిరిగి అన్ని ఓట్లు కూడా సాధించాలి. మన విద్యుత్ సంస్థ ఏదైతే మన జనరేషన్ స్టేషన్ ఉందో అక్కడుండే ఇంజనీర్లు, అక్కడుండే గ్రాడ్యుయేట్లు కూడా ఇలా బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వం చేతగాక ఉద్యోగస్తులు తిడుతున్నారు. నిన్న వరంగల్లో ఎంజీఎంలో కరెంటు పోయింది. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, హరీష్ రావే కరెంటు తీపిస్తుండు అంటాడు. నీకు చేతగాక పాలన రాక 4 గంటలు 5 గంటలు కరెంటు పోయి రోగులందరూ ఇబ్బందులు పడతా ఉంటే ఆ నెపం విద్యుత్ ఉద్యోగుల మీద నెడతా ఉన్నాడు. సరే నన్ను తిట్టినావు పడతా, నాకేం బాధ లేదు. విద్యుత్ ఉద్యోగులు ఏం చేసిండ్రు? ఇవాళ చీకటిమయంగా ఉన్న తెలంగాణను వెలుగుల జిలుగుల తెలంగాణ చేసిన ఆ విద్యుత్ ఉద్యోగులను తిట్టే హక్కు నీకుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ విద్యుత్ ఉద్యోగులను తన చేతగానితనాన్ని, తనకు పరిపాలన రాక ఇలా విద్యుత్ ఉద్యోగులను తిడతా ఉన్నాడు, ఉద్యోగస్తులను తిడతా ఉన్నాడు. ఇలా విద్యుత్ ఉద్యోగులు కూడా ఈ ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళను ప్రజల దృష్టిలో విలన్లుగా మార్చి వాళ్ళను తన తప్పును వాళ్ళ మీద నెట్టి విద్యుత్ ఉద్యోగులను ఇబ్బంది పెడుతుంటే ఇలా విద్యుత్ ఉద్యోగులు కూడా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని చూస్తూ ఉన్నారు. అందువల్ల మీరు ఎవరిని కదిలిచ్చినా అందరూ మన వైపే చూస్తున్నారు. మీరు కలవాలి, మాట్లాడాలి, ఓటును అభ్యర్థించాలి. వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా ఈ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరించే బాధ్యత మీ మీద ఉన్నది. 4-5 రోజులు కష్టపడండి. ఇందాక రమణారెడ్డి గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మాకు వద్దురా బాబు ఈయన అంటున్నారట, ఈయనను ఓడగొట్టాలంటున్నారట. బీజేపీ అభ్యర్థి ఆయన చాలా తేలిక అభ్యర్థి. ఇవాళ ఎట్లా చూసినా ఈ సీటు బీఆర్ఎస్దే,
గతంలో కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుందనే నమ్మకం ఇవాళ అందరిలో కూడా ఉన్నది. అందువల్ల మీరు ఒకటి ప్రతి ఓటర్ను ఈ 3 రోజుల్లో ప్రతిరోజు కలవాలి, మాట్లాడాలి, మద్దతును మనం జమ కట్టాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ.